అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. వైశాఖ పురాణం 24వ అధ్యాయము. వాయుశాపం. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహత్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు ఇట్లనెను. శంఖముని మాటలను విని కిరాతకుడు ఇట్లనెను. స్వామి, విష్ణుదేవుని ఉద్దేశించి చేయు ధర్మములు, పూజలు, ప్రశస్తములు, వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణువు మెట్టివాడు, వాని లక్షణమేమి, వానిని చెప్పు ప్రమాణమేది, వానిని తెలుసుకొనుట ఎట్లు, వానికి చెందిన ధర్మములేవి, దేని చేత అతడు సంతోషించును, నీ సేవకుడు నాకి విషయములను దయ ఉంచి చెప్పగోరును అని శంఖ మహామునిని సవినయముగా అడిగెను. శంఖుడును, కిరాతుడా వినుము చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములుగా మునులను తెలుసుకొనజాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు, నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు, చరాచర స్వరూపము సాటి లేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీ మహావిష్ణువు ఇవన్నీ పోయినను శ్రీహరి స్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధ మోక్షములు, వీని ప్రవృత్తులన్నీ నివృత్తులను పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మ అని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మునగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మ అగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచులు ఎట్లగుదురు కారు. జన్మాద్య అస్యతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మ అగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములచే తెలుసుకొన జాలము. కావున వేదాదుల నెరుగని వారు పరబ్రహ్మ అగు శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు. పరదైవము వేద వేద్యుడు సనాతనుడగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత, అనుమానాది తర్కముల చేతను తెలుసుకొన శక్యము కాదు. ఇతని అవతారములను, కర్మలను బుద్ధి కొలదిగా తెలుసుకొని సర్వజీవములు ఆయన ఆధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగా ఎరుగవలయును. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగవారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలయును. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులుగా దేవతలను మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుగుము. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు, మిక్కిలి గొప్పవారు, బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువు అగు శివుడు, శివుని కంటే మహాదేవి అగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణము నుండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణము వలననే సర్వము కదులుచున్నది.
నల్లని మబ్బు వలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదియును లేదు అని శంకుడు వివరించుచుండగా, కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించను. అప్పుడు శంకుడు ఇట్లనెను, కిరాత వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అనగా అధిపతిని రాజుగా నియమించుచున్నాను. బ్రహ్మను అధిపతిగా అంటే రాజుగా నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరో చెప్పినా వానిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా, ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదమాడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పవాడని కొందరు అనిరి. కొందరు ఏమియో అనక మౌనముగా ఉండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపమున ఉండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ. తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడును దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడు ఆ శరీరము నడవలేక ఉండెను. కానీ వినుట, చూచుట మున్నగు సర్వ కార్యములను చేయుచుండెను. అప్పుడు ఆ దేహము కుంటివాడనిరి. స్థూల దేహము గుహ్యవయము నుండి దక్షుడును ప్రజాపతి ఇవలకు వచ్చెను. శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచుండెను. తర్వాత హస్త ప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడు ఆ దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వాణిని చేయుచునే ఉండును. తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలకి వచ్చెను. చూపు లేకపోయినను కానీ ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలకి వచ్చిరి. వాసన చూడలేకపోయెను కానీ వినుట మున్నగు వాణిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలకి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయెను. చెవిటివాడు అనిరి. చూచుట మునగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలకి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుట మున్నగు వాణిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతి అగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీర మాటలాడకపోవుటచే మూగవాడయ్యను. చూచుట మున్నగు వాణిని చేయుచూనే ఉండెను. జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలకి వచ్చెను. శరీరికి జ్ఞానము లేదు కానీ వినుట మున్నగు అన్నీ ఉండెను. తర్వాత ప్రాణము అంటే వాయువు వెలుపలకి వచ్చెను. అప్పుడు ఆ శరీరము కన్నులు, చెవులు, మాట మున్నగునవి పని చేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరము ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను కానీ శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను, శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించెను, ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు.
రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రతికించుట మొదలగు వాని యందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశల చేత పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు, ప్రాణము లేనిదేది అని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వ జీవముల కంటే అధికము, దానిని మించిన బలాఢ్యమైనది ఏదియునూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరునూ ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులకు చేయుటచే బహుస్వరూపమగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వ సృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము, నిత్యము. శ్రీహరిని అనుసరించి ఉండును, శ్రీహరి వశమున ఉండును. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు, చూడదు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగవారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిది. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపై ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు. అప్పుడు శంఖ మహాముని వివరించను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని ఇట్లడిగెను. స్వామి, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వశ్రేష్ఠుడగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కానీ ప్రాణ మహాపురుషుని మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించను. అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణ మహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధాయాగములు చేసి సేవింపదలిచి గంగా తీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదల్చెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకొను కణ్వ మహామునికి నాగలి తగులటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపలకి వచ్చి కోపగించి తనకు విఘ్నము ఆచరించిన ప్రాణపురుషుని చూచి, ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము ఆచరించితివి కాన నీకు ముల్లోకముల యందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును గాన నీవు మాత్రము ప్రసిద్ధుడవు కావని అనెను. ప్రాణ మహాపురుషుడును కోపించి, దోషము లేని నన్ను తప్పు చేయకుండానున్న వానిని ఇట్లు శపించితివి కావున కణ్వముని నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి అందరును నిందింతురని అనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యను. కిరాత, నీవడిగిన వానన్నిటినీ చెప్పితిని, ఇంకను అడగవలసినది ఉన్నచో అడగమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణం 24వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. స్వస్తి.